పెనుబదినొక్క వత్సరము లేక పదమ్మున సాగెనారథంబున విరివాటలుండినను ముళ్ళును రాళ్ళును కొల్లలక్కట పెను సుడుగాలులాదిగను భీకర సంఘటనలు ధరించి తా దినదినమొక్క వర్షమను తీరున జీవ వయోధినీదిని. ఇక అంతటి ప్రజ్ఞాశాలైనటువంటి వైద్యునికి వ్యాధుల మాపునట్టి గురు వైద్యునకక్కట కష్టకాలమై బాధను గూర్చెమే ముదిమి వ్యాధిగా పైబడి అంతవానికి నాథుడు లేడ ఆర్తిగన నమ్మియుజేరెను రామనామమే సాధన మంచు నుంచి మనసార జపించుచు కేజీ హెచ్చిలోన్. అలా విశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రిలో రామనామం జపిస్తున్నప్పుడు పుష్పకమున ధన్వంతరి పుష్పముల తెచ్చి వైద్య పుంగవ అచటన్ గీష్పతి మూర్ఛిల్లెనన్. దేవగడు మూర్ఛిల్లాడని బాష్పంబుల రాల్చి పిలిచే వైద్యమునకై కననది సెప్టెంబరు నెల దినముల్ 15 గడచే దినమణి పొడిచెన్ తను చదివిన గుడియుడిలో కనుమోసెను రావుగారు కాయము విడచెన్. అంతరంతరాత్మ ఆత్రమ్ముతోడ తానున్న రీతి నురికి మిన్ను చేరే దేవగురుని విండి దీప్తిల్లగా చేసి అవ్యగర్భులోకమందే నిలిచే. ఆర్య ఋషి సంప్రదాయముననుసరించి జీవనము సాగించి విశిష్టగతిని ముందు తరములకు ఆదర్శమూర్తివైన వెంకటార్యుండ నీకు వేవేలనతులు. మీ సంతానము 10 ఆసంఖ్య శతము దాటెనభ్యున్నతితో వాసియువన్నయుతరుగక భాసురమై కీర్తినందివరలుచునుండిన్. మనుమలు ముని మనుమలతో మనుచున్ మీ ఆర్జవంపు మహిమ ఘటిల్లన్ గొనకొని సాగించుచు జీవనమును సుఖ శాంతుల మరవర్ధినుచుండెన్. కీర్తిశేషులు డాక్టర్ రాంభట్ల వెంకటరావు సూర్యకాంతమ్మ దంపతుల ప్రపౌత్రుడును, శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ స్వర్గీయ ధనలక్ష్మి దంపతుల పౌత్రుడును, శ్రీ రాంభట్ల లక్ష్మీ నృసింహస్వామియాజులు సూర్యకాంత కామేశ్వరి దంపతుల ద్వితీయ పుత్రుడును అగు అష్టావధాని రాంభట్ల పార్వతీశ్వర చర్మచే ప్రణీతంపైన శ్రీ రాంభట్ల వెంకటేయం లఘు పద్యకావ్యం సమస్తము సంపూర్ణం. మంగళం